హలో అందరికీ! తినేసిన లేస్ ప్యాకెట్స్‌ని మీరు పడేస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందే. మనమైతే ఇవేది వేస్ట్‌గా పడేయకుండా ఈ విధంగా అయితే మీరు ఇంట్లో ఉన్న వస్తువులతో, చుట్టూ ఉన్న వస్తువులతోనే మీరు క్రాఫ్ట్స్ అనేవి చేయొచ్చు. మనమైతే తినేసిన, పడేసిన ఈ లేస్ ప్యాకెట్స్‌ని అయితే ఇలాగ క్లీన్ చేసుకొని, మనమైతే మంచి క్రాఫ్ట్ అయితే చూపించబోతున్నాను. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. రఫ్‌గా కట్ చేసుకున్నాను. పెద్ద షీట్‌ని 2 పీసెస్‌గా కట్ చేసుకున్నా. రిమైనింగ్ పెద్ద షీట్‌ని 2 పీసెస్‌గా మొత్తం టోటల్ 4 పీసెస్ అయితే ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసాక మీ ఇంట్లో ఇలా లేస్ ప్యాకెట్స్ తినేసాక ఉంటే వాటిని ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో అయితే ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసుంటే కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్‌లో డీఐవైస్ చాలానే ఉన్నాయి. మీకు కావాలంటే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇలా కట్ చేసుకున్నాక నేను ఈ విధంగా బోత్ సైడ్స్ కూడా ఇలాగా ఈసన్ కర్ర ఇంతకుముందు చిన్నప్పుడు ట్రై చేసినట్టుగా ఈ విధంగా అయితే మనము అటు ఇటుగా ఫోల్డ్ చేసుకుంటాము. మొత్తం ఇలాగా మొత్తం ఫోల్డ్ చేశాక మీ దగ్గర రబ్బర్ ఉంటే రబ్బర్ బ్యాండ్ గానీ, లేదంటే నా దగ్గర దారం అయితే ఉంది. దాంతో ఈ విధంగా అయితే టైట్‌గా కట్టేసుకున్నాను. కట్టేసుకుంటే మనకి ఒక ఫ్లవర్ షేప్‌లో రావడానికైతే మనమైతే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా దారంతో గట్టిగా టైట్‌గా కట్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ కట్ చేసేస్తాం. కట్ చేశాక మనం ఇలాగ 4 పేపర్స్ అయితే పెట్టుకున్నాం కదా! ఆ లేయర్స్‌నేమో ఈ విధంగా పైకైతే లాక్కుంటామనమాట. రెండు వైపులా కూడా లాగుతూ ఉంటే మనకొక ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది. ఇలాంటి ఫ్లవర్స్ అనేవి మనకెక్కడా కనిపించవు. మనం ఇలాగ ఓన్‌గా మన హ్యాండ్‌తో చేస్తే చాలా బావుంటుంది కూడా. ఎవరైనా చూస్తే ఏంటా ఇవి అని అడుగుతారనమాట. దేనితో చేశారు అని. సో, ఇలాంటివి ట్రై చేస్తే బావుంటుంది. నేనైతే ఈ విధంగా ఫ్లవర్‌లా చేసుకున్నాను. చేసుకున్నాక రిమైనింగ్ ఎక్స్‌ట్రా పార్ట్స్ అనేవి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటాము. ఇలాంటివి ఒక 4, 5, 6 అలా చేసుకున్నాను. ఒక 2 లేస్ ప్యాకెట్స్‌తో యూజ్ చేసి ఈ విధంగా చేసుకుంటే మనకి ఒక హోమ్ డెకర్‌కి లైక్ వాల్ డెకర్ అనేది ఉంటుంది కదా! దానికేమో ఒక హ్యాంగింగ్ అయితే చేద్దామనైతే ఒక స్టిక్ తీసుకొని న్యూస్ పేపర్‌తో ఈ విధంగా అయితే చుట్టేసుకున్నాను. ఇలా చుట్టేసుకుంటే మనకు ఇలాంటి స్టిక్స్ అనేవి కొన్ని నేను తయారు చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఇలాంటివి ఫ్లవర్స్ కూడా నేను రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఏమో ఈ స్టిక్స్‌కేమో ఫెవికాల్ అంటించేసి రెండుగా వాటిని ఈ విధంగా అయితే అతికించుకుంటాం మనము. అలాంటివి ఒక 4 అయితే రెడీ చేసుకున్నాను. ఇలా 2 అటాచ్ చేసినవి. ఆ 4గిటిని కూడా ఈ విధంగా మనకు నచ్చిన షేప్‌లో ఈ విధంగా అయితే మనము వాల్‌కి ఈ విధంగా పెట్టుకుంటే బావుంటుందనైతే ఈ విధంగా అయితే నేను ఫిష్ షేప్‌లో అయితే పెట్టుకున్నాను. వాటికి ఒక పెద్ద ఫ్లవర్ దానిపై అటు ఇటు 2 చిన్న ఫ్లవర్స్ పెట్టుకున్నాను. చాలా బావుంది కదా! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.